మొత్తానికైతే మాత్రం బాలయ్య బాబు గారి మూవీ వచ్చి సేవ్ చేసిందని చెప్పొచ్చనమాట బాలు గారి లైఫ్ అయితే మాత్రం. సో ఇంతకీ అసలు ఏంటి దేని గురించి అంటే మాత్రం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి బాలు గారి టాకీస్ దాకా వెళ్ళొద్దాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ బాలు గారి టాకీస్. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది, స్ట్రీమ్ అవుతూ ఉందన్నమాట. ముందు రివ్యూ అలాగే కొంచెం స్టోరీ ఏంటి అంటే మాత్రం బాలు గారు అని చెప్పి ఒక ఆయన అయితే ఉంటారనమాట. ఇదంతా కూడా రాయలసీమ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ నాన్న అయితే ఆ టాకీస్ కట్టించిస్తారు, మిగతా ఆస్తులు కూడా సంపాదించి పెడతారు. కాకపోతే ఒక రీజన్ వల్ల అయితే వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత మిగతా ఆస్తులన్నీ కూడా వాళ్ళ బాబాయ్ లాక్కోవడం అయితే జరుగుతుందనమాట. వాళ్ళ బాబాయ్ ఇంకెవరో కాదండి, మన రఘు కుంచే గారు ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టరు, అలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తూ ఉంటారనమాట. సో ఆయన అయితే మన హీరో గారి బాబాయ్గా అయితే నటించారు. సో ఆయన ఆస్తులన్నీ లాక్కోవడం అయితే జరుగుతుంది. కానీ ఆ టాకీస్ మాత్రం బాలు గారి పేరు మీద ఉండడం వల్ల తీసుకోవడం అయితే కుదరదు. కానీ ఫండింగ్ లేకపోవడం వల్ల పెద్ద సినిమాలు కానీ లేదు అంటే మాత్రం కొత్త సినిమాలు కానీ రిలీజ్ చేయలేకపోతారు. అందుకని ఎప్పుడు కూడా ఓల్డ్ షకీలా గారి మూవీస్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారనమాట. ఈ టైం పీరియడ్ కూడా బ్యాక్, అంటే ఈ స్టోరీ కూడా కొంచెం బ్యాక్ది, అంటే కొంచెం వెనక జరిగిన స్టోరీ అనమాట, ముందు కాలంలో జరిగిన స్టోరీ. సో అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికైతే ఊరంతా అప్పులు చేస్తూ ఉంటారు. ఒక పెద్ద సినిమా ఏదో ఒకటి పడాలి, ఒక పెద్ద సినిమా ఏదో ఒకటి పడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. సో మొత్తానికైతే పెద్ద సినిమా అయితే తీసుకుంటారు. అది ఇంకెవరిదో కాదండి, మన నందమూరి బాలకృష్ణ గారి సింహ మూవీ అయితే తీసుకుంటారు. ఆ ఒక్క సినిమాతో ఆయనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట. సో ఆ టికెట్స్ వరుస పెట్టి సేల్ అవటం కానీ, అందులోనూ సినిమా మళ్ళీ హిట్ అయిన తర్వాత ఇక కలెక్షన్స్ మామూలుగా రావు. ఈలోపే అనుకోకుండా ఇతనైతే ఒక కేసులో ఇరుక్కోవడం జరుగుతుంది. అది కూడా అనుకోని రకంగా ఇరుక్కోవడం జరుగుతుంది. అలాగే పోలీస్ని మొత్తానికి ఈయన గ్రిప్లో పెట్టుకోవటము, అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఏదో రకంగా అయితే పోలీసుని హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. ఇంకొక వైపు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాలుగా వీళ్ళ బాబాయ్ అయితే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. అలాగే పక్కూరులో ఒక బాబా వచ్చాడు, రా వెళ్ళి చూసొద్దాం అని చెప్పి ఫ్రెండ్ అంటాడనమాట, దరిద్రం పోద్ది అని. నేను అవన్నీ నమ్మను అంటాడు. కానీ అదే బాబా ఇతనికి ఒక రహస్యం చెప్తాడు. సో ఆ రహస్యం చెప్పిన తర్వాత ఈయనకి మామూలుగా ఉండదనమాట. ఇంతలోపే ఈయన అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు అన్నాం కదా. సో ఆ ప్రాబ్లంని ఆసరాగా పెట్టుకొని ఒక లేడీ అయితే మాత్రం తనకు కావలసిన సుఖాన్ని పొందాలి అని చెప్పి ప్లాన్ వేస్తుంది. అదంతా బాగానే జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఆవిడ చేతుల్లో నుంచి కూడా తప్పించుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అనుకోకుండా మళ్ళీ పోలీస్కి దొరకడం, అలాగే ఈలోపే సక్సెస్ అవ్వడం వల్ల మరి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగడం జరుగుతుంది. ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా అనుకోని కాంప్లికేషన్స్. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం వీళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈయనకు కూడా అదే టైప్లో అయితే సిచ్యువేషన్ ఎదురవుతుందన్నమాట. సో మామూలుగా ఉండదు. కాకపోతే మనకి చూస్తున్నంతసేపు ఏదో కొంచెం షార్ట్ ఫిల్మ్ తీస్తున్న టైప్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే షార్ట్ ఫిల్మ్ చూస్తున్న టైప్ అనిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ కానీ లేదు అంటే ఆ విజువల్స్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం మనకి ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న టైప్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం బాగానే తీసుకెళ్లారని చెప్పచ్చు. లాస్ట్కి అయితే మూఢనమ్మకాల దగ్గర తీసుకెళ్ళి ఎండ్ చేస్తారు. అలాగే దాని వెనక ఉన్నది కూడా క్లియర్ చేసుకోకపోతే ఇలాగే ఉంటుందని టైప్లో అయితే చూపిస్తారనమాట. సో టైంపాస్కి అయితే చూడొచ్చు. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.